ఒక్కసారి ఈ చంబల్ నది అందాలు చూసి తీరండి. వావ్ అని మైమర్చిపోతారు. పట్టణాలు, నగరాలకు దూరంగా రెండు పర్వత శ్రేణుల గుండా ఒక నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంటుంది. అది ఇరుకైన లోయలో ప్రవహిస్తూ ఉదయం, సాయంత్రం వేళల్లో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. దాని పేరే చంబల్ నది. ఈ ప్రదేశాన్ని చంబల్ నది ఘాట్ అని కూడా పిలుస్తారు. చంబల్ నది జార్జ్ మధ్యప్రదేశ్లో అతి తక్కువగా సందర్శించే ప్రదేశాల్లో ఒకటి. దీంతో ఈ ప్రదేశంలోని అందాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నిటారుగా ఉన్న కొండలు, రాతి నిర్మాణాలు మధ్య సన్నని వాగులా ప్రవహించే నదీ పర్యాటకులకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. అలాగే అక్కడ గ్యారియల్ మొసలి, గంగాటిక్ డాల్ఫిన్, భారతీయ స్కిమ్మర్ పక్షి వంటి అనేక అంతరిక్ష అంతరించిపోతున్న జంతుజాలాన్ని చూడొచ్చు. అలాగే అక్కడి పరిసరాలు అనేక రకాల వృక్షజాలాన్ని కలిగి ఉన్నాయి. మరోవైపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ఈ చంబల్ నది లోయకు కలిగి ఉంటుంది. అక్కడ అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ఆకర్షణలు ఒకటి గరాడియా మహాదేవ్ ఆలయం. తప్పక చూడాల్సిందేనని చెప్తున్నారు. ఈ ఆలయం నుండి చంబల్ నది, ఆ కొండగట్టుల అందాలు కళ్లకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు 16వ శతాబ్దం చెందిన చంబల్ కోట కూడా ఆ ప్రాంతంలో మరో ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాంతం కేవలం పిక్చర్ పర్ఫెక్ట్ అని చెప్పటమే కాకుండా మధ్యప్రదేశ్ లో తప్పక సందర్శించాల్సిన గమ్యస్థానాల్లో దాగిన రత్నం అని చెప్పొచ్చు. అక్కడ ప్రకృతి, సహజ సిద్ధమైన అందాలు, అంతరించిపోతున్న వన్యప్రాణులు, అరుదైన వృక్ష సంపద, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. అలా ఈ చంబల్ నదీలోయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అనటంలో సందేహం లేదు. ఇంత పర్యాటక అద్భుతాలున్న ఈ చంబల్ నదీలోయ మధ్యప్రదేశ్లోని ఇతర జాతీయ ఉద్యానవనాలు, వారసత్వ ప్రదేశాల మాదిరి అంతగా ప్రసిద్ధి చెందలేదు. కాకపోతే ఇదో మంచి యావిడ్ డెస్టినేషన్ గా, సాహస ప్రియులు ఇష్టపడే గమ్యస్థానంగా నిలుస్తుంది. అక్కడ రివర్ రాఫ్టింగ్, కయాకింగ్, క్యాంపింగ్ వంటి సాహస కార్యకలాపాలు చేసే అవకాశం కూడా ఉంది.